గతంలో చెడ్డీ గ్యాంగ్, నేడు బనియన్ గ్యాంగ్. దొంగతనాలకు పెట్టిందే పేరుగా చెడ్డీ గ్యాంగ్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. ఆ గ్యాంగ్ పేరు చెబితేనే ప్రజల్లో వణుకు పుట్టేలా చేశారు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడమే కాకుండా అడ్డొస్తే కిరాతకంగా హత్యలు కూడా చేసిన గ్యాంగ్ అది. అది మర్చిపోకముందే తాజాగా సంగారెడ్డి జిల్లాలో బనియన్ గ్యాంగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బనియన్ను ధరిస్తూ చేతిలో చెప్పులు పట్టుకొని ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి తెగబడుతున్నారు. గ్రామంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో దొంగతనానికి తెగబడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఈ నెల 26 తెల్లవారుజామున చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంట్లో నిద్రిస్తున్న భారతిబాయి అనే వృద్ధురాలి మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకొని పోగా, అదే గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి బైకును చోరీ చేసుకొని అక్కడి నుండి ఉడాయించారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ముఖానికి కర్చీఫ్ కట్టుకోగా, ఒకరు మాత్రం ముఖానికి ఏమీ కట్టుకోలేదు. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఇది పక్కా ఇతర రాష్ట్రాల దొంగల ముఠా పనే అంటూ ఒక నిర్ధారణకు వచ్చారు. వారిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ దృశ్యాలు చూసిన స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.